భయ్యా సన్నీ యాదవ్ మీద ఒక్కసారి అసలు ఫోకస్ ఎట్లా వచ్చిందండి? అతను బైకరు. అతను ఏదో సరదా సరదా వీడియోలు చేస్తూ వేరే వేరే ప్రదేశాలకి ట్రావెల్ చేస్తూ వచ్చిన ఆ ఫోకస్ ఒక్కసారిగా ఉప్పొందడానికి ఏమిటి కారణం? భయ్యా సన్నీ యాదవ్‌కు జ్యోతి మల్హోత్రాతో గానీ, పాకిస్తాన్ ఎనీ ఏజెంట్‌తో గానీ వ్లాగ్స్ చేసే వ్యక్తి చాలా పాపులర్ అయ్యి ఒక్కసారిగా ఇంత అన్‌పాపులర్ అవ్వడానికి కారణాలు ఏమిటి? ఇంతకీ భయ్యా సన్నీ యాదవ్ వీడియోస్‌లో గానీ, కదలికల్లో గానీ ఏ అంశాలు కనిపిస్తే ఎన్ఐఏ అలర్ట్ అయ్యి తను నాకొక యూట్యూబర్ హెల్ప్ చేయడం వల్ల నేను పాకిస్తాన్‌కి ఇప్పుడు జ్యోతి మల్హోత్రాకి ఏ శిక్ష పడుతుందండి? భయ్యా సన్నీ యాదవ్ పరిస్థితుల్లో ఎలాంటి శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది? వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. భయ్యా సన్నీ యాదవ్ ఒక ట్రావెల్ వ్లాగ్స్ చేసే వ్యక్తి చాలా పాపులర్ అయ్యి ఒక్కసారిగా ఇంత అన్పాపులర్ అవ్వడానికి కారణాలు ఏమిటి? ఇంతకీ భయ్యా సన్నీ యాదవ్ వీడియోస్లో కానీ కదలికల్లో కానీ ఏ అంశాలు కనిపిస్తే ఎన్ఐఏ అలర్ట్ అయ్యి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు మనకి సమాచారం వస్తుంది. అంటే అఫీషియల్గా ఇది డిక్లేర్ కాకపోయినా కూడా దాదాపుగా ఇలాగే వస్తున్నాయి మనకి తెలిసిన విషయాలన్నీ కూడా. అంతకుముందు జ్యోతి మల్హోత్రా కూడా ఏమైంది? ఎందుకు డిజిటల్ మీడియా స్పేస్లో ఉండే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా స్పైస్గా ఐడెంటిఫై అవుతున్నారు. అండ్ ఇప్పుడు దేశ భద్రతకి ముప్పు తెచ్చే పనులు వాళ్ళు చేశారని చెప్పి అనుమానాలు వచ్చి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. కట్కూరి శ్రీనివాస్ గారు సైబర్ ఎక్స్పర్ట్గా ఈ విషయంలో అవగాహన ఉండే వ్యక్తిగా మనతో మాట్లాడబోతున్నారు. నమస్కారం అండి. నమస్కారం. భయ్యా సన్నీ యాదవ్ చేసిన తప్పులు ఏమిటి చెప్పండి సార్? భయ్యా సన్నీ యాదవ్ అంటే ఈ జ్యోతి మల్హోత్రాతో కనెక్షన్ ఉండి ఉంటుంది. ఎన్ఐఏలో ఎప్పుడైనా వాళ్ళు తక్కువ సమాచారం కానీ మిడి అంటే మామూలు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్తో అయితే రియాక్ట్ అవ్వరు, అదుపులోకి తీసుకోరు. అంటే దాదాపు మనం ఎన్ఐఏ కన్విక్షన్ రేట్ చూస్తే కనుక 95% కన్విక్షన్ రేట్ ఉంటుంది. అంటే వాళ్ళకి అక్యురేట్గా పూర్తి సమాచారం ఉన్నప్పుడే వాళ్ళు తదుపరి చర్యలు అనేటివి తీసుకుంటారు. భయ్యా సన్నీ యాదవ్కు జ్యోతి మల్హోత్రాతో కానీ, పాకిస్తాన్ ఎనీ ఏజెంట్తో కానీ తను నాకు ఒక యూట్యూబర్ హెల్ప్ చేయడం వల్ల నేను పాకిస్తాన్కి వెళ్ళాను అని చెప్పడం కూడా ఎన్ఐఏకి ఒక గట్టి ఆధారంగా వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. దాంతోపాటు తనకి తన బెట్టింగ్ యాప్స్లకి ఏదైనా హెల్పింగ్గా హవాలా ద్వారా డబ్బులు వచ్చే హెల్పింగ్ ఏమైనా పాకిస్తాన్లో జరిగి ఉండొచ్చు. ఇలాంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే ఎన్ఐఏ వాళ్ళని అదుపులో తీసుకోవడం, విచారణ చేయడం, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం చేస్తుంది. రైట్. భయ్యా సన్నీ యాదవ్ మీద ఒక్కసారి అసలు ఫోకస్ ఎట్లా వచ్చిందండి? అతను బైకరు. అతను ఏదో సరదా సరదా వీడియోలు చేస్తూ వేరే వేరే ప్రదేశాలకి ట్రావెల్ చేస్తూ వచ్చిన ఆ ఫోకస్ ఒక్కసారిగా ఉప్పొందడానికి ఏమిటి కారణం? మెయిన్గా జ్యోతి మల్హోత్రా దగ్గర ఏదో లీడ్ దొరికిండాలి. అవును, కరెక్ట్. దాంతోపాటు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఈయన భయ్యా సన్నీ యాదవ్ యొక్క వీడియోలు దొరకడం, ఈ మధ్యనే వైరల్ కావడము, ఆయన పాకిస్తాన్లో జకీర్ ఒక మీటింగ్ అటెండ్ అవ్వడము, ఇవన్నీ ఇంకా ఈ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి అందిన ఇన్ఫర్మేషన్తో పాటు దీన్ని ఫోకస్ పెంచడానికి ఇంకా ఆజ్యం పోసినాయని చెప్పొచ్చు. వాళ్ళు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లనే తనని అదుపులోకి తీసుకున్నారని మనం భావించవచ్చు. అవును, అంటే ఎక్కడో డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఒక్కొక్క యాక్షన్ చూస్తే ఏముంది ఇందులో అనిపించవచ్చు. ఇప్పుడు ఏ జాకిర్ నాయకో లేకపోతే ఒక మత ప్రవక్త ప్రవచనకర్త దీనికి వెళ్ళడం అనేది కామన్ గా జరిగింది. అక్కడ పాకిస్తాన్ వెళ్ళడం కూడా అంతకు ముందు క్రైమ్ కాదు. మొన్న ఇవన్నీ జరిగినంత వరకు పాకిస్తాన్కి రాకపోకలు ఉండేవి. ఇప్పుడు మనకి దాన్ని ఒక ఇదిగా చూస్తున్నాం. అంటే ఈ దాడి తర్వాత అసలు డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే రివర్స్ ఇంజనీరింగ్ అనే అది చేసుకుంటా ఉంటే మనకు డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. జ్యోతి మల్హోత్రా యూట్యూబర్, వీళ్ళకి ఒక గ్రూప్ ఉండడము, లేదంటే ఏదన్నా ప్రమోషన్లు వచ్చినప్పుడు వీళ్ళుగా మాట్లాడుకొని వీళ్ళు ప్రమోషన్లు చేయడము, లేదా ఇట్లాంటి లీడ్ ద్వారా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర జ్యోతి మల్హోత్రా భయ్యా సన్నీ యాదవ్ కనెక్షన్లో ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ ఎన్ఐఏకి ఉంది. లేదా తన డివైజ్లలో ఎక్కడో ఒక దగ్గర ఏదో దొరకడం వల్లే ఈయనను అదుపులోకి తీసుకున్నారని మనం తప్పు. ఇప్పుడు మొత్తానికి అంటే ఇప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారంటే వీళ్ళ కుటుంబాలకి పెద్ద సమాచారం ఉన్నట్టు మనకు తెలియట్లేదు. అంటే వాళ్ళు బయటకు చెప్పకపోయినా దాదాపు సమాచారం అయితే ఉంది. ఎందుకు చేశారు, ఏం చేశారని వాళ్ళకి అవగాహన లేకపోవడం అన్నా అయి ఉండాలి. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఉంటారు. వీళ్ళు చెప్పకపోవడము, లేదా దాన్ని ఏదో
ఎక్కడున్నాడో అని వీళ్ళు చెప్పడం వరకు అయ్యి ఉండొచ్చు. మినిమం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ పేరెంట్స్కి ఇస్తారు, వాళ్ళ పేరెంట్స్కి తెలిసి ఉంటుంది. ఇది దేశద్రోహానికి మనం పాల్పడుతున్నాం, లేకపోతే దేశ భద్రతకి విఘాతం కలిగించే కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటున్నాం అని తెలిసి చేశారంటారా ఇవి? ఇటువంటి అంటే వీళ్ళు చూడడానికి చాలా నార్మల్గా అంటే చలాకీగా ఇది ఎంత బయటపడదు, మనం బ్లాగర్స్ కదా, ఇది ఇంత ఇంపాక్ట్ అవ్వదు, బ్లాగర్స్ మనం ఎక్కడైనా వెళ్ళొచ్చు అనే దాంట్లో చేసి ఉండొచ్చు. ఈ డాట్స్ కనెక్ట్ అవుతాయి అనే విషయం కూడా అవగాహన ఉండి ఉండకపోవచ్చు. అవును, అంటే ఇంత ఒక నిఘా సంస్థ మనకి పనిచేస్తోంది దేశం కోసం అని వాళ్ళు అవగాహన ఉండి ఉండకపోవచ్చు. లేదా ఉన్నా కూడా అసలు ఇది మనకి ఎక్కడ ఈ డాట్స్ అనేవి కనెక్ట్ అవ్వవు, ఎక్కడో మనం బ్లాగరు అంతర్జాతీయాలు తిరుగుతాం, దీనికి సంబంధం లేదు అనుకొని ఉండొచ్చు. దానివల్లే వీళ్ళకి ఒక పూర్తి సమాచారం లేకుండా, లేదంటే అసలు అవగాహన లేకపోవడము అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో ఇంకా ఏమి తీగలాగితే డొంక కదిలే విధంగా ఏదో 12 మంది పేర్లు బయటపడ్డాయి, అవును. స్పైస్ ఉన్నారని చెప్పి అన్నారు జ్యోతి అవునవును. మల్హోత్రా. నిన్న కూడా ఒక పంజాబ్లో అరెస్ట్, హర్యానా పంజాబ్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో యూట్యూబర్ని. ఈ యూట్యూబర్స్ అంతా స్పైగా చేస్తున్న ఎవరెవరైతే ఒకరిని పట్టుకుంటే మిగతా వాళ్ళకి ఈ కనెక్షన్ అనేది తీగలాగితే డొంకంతా బయటకు వస్తూ ఉంది. కరెక్ట్. వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఈ ఏజెన్సీతో, పాకిస్తాన్ ఏజెన్సీలతో సంబంధం ఉండడం, అధికారులతో సంబంధం ఉండడం, ఏదో రకంగా మానిటరీ బెనిఫిట్, ఏదో ఒక ట్రాన్సాక్షన్ అయితే ఉండడం అనేది పక్కాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే మొన్న కూడా ఒక ఏదో వీడియో చూసాం, బయ్యా సన్నీ యాదవ్ ఇల్లు కట్టుకుంటున్న వీడియోలో ఏదో అవును అది ఇప్పుడే వేసాం. అంటే ఒక మామూలు యూట్యూబర్ అంటే సంపాదించడం తప్పు కాదు, అది ఏ మార్గంగా ఇల్లీగల్గా సంపాదిస్తున్నాడా, మంచి ఒక సక్రమమైన మార్గంలో సంపాదిస్తున్నాడా అనేది ఇంపార్టెంట్. అంత పెద్ద ఒక యూట్యూబరు అంత పెద్ద ఇల్లు కట్టడం అనేది అంటే కట్టొచ్చు, చర్చనీయాంశం. అందులో మీరు అన్నట్టు ఇప్పటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి అంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ప్రశ్న. ఇప్పుడు మనకి మానిటరింగ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ ఇట్లాంటి ఈ మెకానిజంలో మనం వీళ్ళు కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఎట్లా ఎర్న్ చేశారు అనేది కూడా వీళ్ళు డాట్స్ కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ ఎంటైర్ ఈ సినారీ అంతా కంక్లూజన్కి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్ అండి. ఎందుకంటే దేశంలో ఇక్కడ ఉండే సర్వసామాన్యులైన యువతని పట్టుకుని ఒక శత్రు దేశం అని ఇప్పుడు మనం చెప్పే పాకిస్తాన్ ఆబ్వియస్లీ ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమం రచించిందంటే ఎలా అర్థం చేసుకోనండి? అంటే ఇది పాకిస్తాన్ జనరల్గా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే అంటే ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఆ కమ్యూనిటీలో స్పైగా వాళ్ళని ఎవరైతే అన్ఎంప్లాయీగా ఉండడం వాళ్ళని ఇన్కార్పొరేట్ చేసుకోవడం, వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం ఏదో రకంగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు హైలైట్గా ఇంకా అంటే ఇక మనము మతం మాట్లాడుకుంటే రిలీజియన్ బేస్గా వస్తుంది, కానీ వీళ్ళని ట్రాప్ చేయడం అనేది చాలా అంటే వాళ్ళు చాలా స్కిల్ఫుల్గా చేసిన విషయంగా మనం పరిగణించవచ్చు. రైట్. చాలా స్కిల్ఫుల్గా అంటే డౌట్ రాకుండా, ఏజెన్సీలకు డౌట్ రాదు. వాళ్ళొక అంటే ఇప్పుడు మనం జనరల్గా పాకిస్తాన్కి వర్క్ చేస్తున్నాడు, స్పైగా చేస్తున్నాడు అంటే సర్టెన్ కమ్యూనిటీని మనం అనుమానించే అది ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేది వీళ్ళ జ్యోతి మల్హోత్రా కానీ, సన్నీ యాదవ్ కానీ, పంజాబ్లో హర్యానాలో వీళ్ళని యూట్యూబర్లను అరెస్ట్ చేయడం, వీళ్ళంతా డిఫరెంట్ కమ్యూనిటీ. అంటే నేషనల్ హిందూ భావజాలం అని ఉన్న వ్యక్తులు, అనుకోవాల్సిన వ్యక్తులు ఉన్న వ్యక్తులు. అంటే వాళ్ళు మీరు అన్నట్టుగా అతి తెలివిగా చేశారు, చాలా స్కిల్ఫుల్గా వీళ్ళని చేస్తూ ఎక్కడ వీళ్ళకి డాట్స్ కనెక్ట్ అవ్వవు అనే నమ్మకంతో చేశారు అనేది మనం వీళ్ళు ట్రాప్ లో పడ్డారు. అండ్ ఆబ్వియస్లీ ఇది చాలా పెద్ద నేరం. అంటే వీళ్ళకి కన్విక్షన్ రేట్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు కన్విక్షన్ రేట్ 95% ఉంటుంది. అంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ప్రాసిక్యూషన్ కూడా చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు కనుక ఈ ఆధారాలన్నీ కోర్టులో కనుక ప్రూవ్ అయితే వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ కానీ డెత్ కానీ మ్యాక్సిమం అయ్యే అవకాశాలు ఉంటాయి. డెత్ కూడా ఉండొచ్చు. అంటే పెహల్గామ్లో మనకి అటాక్స్ అవ్వడము, అంటే పెహల్గామ్ ఇన్సిడెంట్కి ముందు కూడా ఎవరో కీలక సమాచారం అందించారా? అంటే జ్యోతి మల్హోత్రా యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం కనుక పరిశీలిస్తే ఆమె కోడింగ్ అంటే సర్టెన్ ఏరియాలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, సర్టెన్ ఏరియాలో ఇలా ఉంది అలా ఉంది అని అంటే ఒక బ్లాగర్ గానో ఒక యూట్యూబర్ గానో తను రాసుకుంటూ పోయినా హిడెన్గా దాంట్లో మనం డీకోడ్ చేసుకుంటూ పోతే అంటే ఇండైరెక్ట్గా మనం వేరే ఏజెన్సీకో ఇంకా ఎవరో థర్డ్ పర్సన్కో ఫోర్త్ పర్సన్కో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా తప్పకుండా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనే వర్డ్ చాలు, అంటే దే కెన్
అటాక్ ఆన్ సర్టెన్ ఏరియా, అంటే ఆ ఏరియాలో మీరు అటాక్ చేయడానికి మీకు మంచి స్కోప్ ఉంటుందని ఆమె హిడెన్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది మనం మామూలుగా చూస్తే ఏమనిపిస్తుంది, ఏదో వ్లాగర్ గానో యూట్యూబర్ గానో తన ఒక ఎక్స్పీరియన్స్ రాసుకుంది, ట్రావెలర్గా ఎక్స్పీరియన్స్గా రాసుకుంది కానీ అని డాట్స్ అనుకోవచ్చు. కనెక్ట్ చేస్తేనే ఎస్, డాట్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడే మనకి ఇవన్నీ బయటపడతాయి. ఇంకా వీటన్నిటితో పాటు ఇంకెక్కడెక్కడైనా స్థావరాలు ఉన్నట్టుగా మొన్న ఇక్కడ సిరాజ్ అనే ఒక వ్యక్తి పట్టుబడ్డం, అవును. అవన్నీ దేనికి మనం ఆపాదించుకోవచ్చండి? అంటే ఈ నెట్వర్క్ లో ఈ ఆపరేషన్ లో భాగమైన వీళ్ళందరూ అనుకోవాలి. ఈ ఆపరేషన్లో భాగమని అంటే చెప్పడానికి లేదు, ఎగ్జాక్ట్లీ ఉన్నారని. అసలు ఈ మామూలుగా ఈ ఎన్ఐఏ వీళ్ళు పట్టుకున్న దాంట్లో మనకి ఇక్కడ డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి, కానీ జనరల్గా ఏముంటుందంటే ఒకరిని పట్టుకుంటే అక్కడే ఎండ్ అవుతుంది. ఒక 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 మనకి లీడ్ వచ్చిందంటే ఆ లీడ్ను పట్టుకున్నారనుకోండి, అక్కడే దానికంటే ముందు పోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి చాలా డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి, చాలా ఇష్యూస్ కనెక్ట్ అవుతున్నాయి, వేరియస్ ఇట్లా కనెక్ట్ అవ్వడం. అంటే సిరాజ్ది దీనికి కనెక్ట్ ఉండకపోవచ్చు, సిరాజ్ సర్టెన్గా వేరే ఆపరేషన్కి ఏదన్నా ఉండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఈ యూట్యూబర్ కమ్యూనిటీ, ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీ మాత్రం బెట్టింగ్ యాప్స్ చేసి ఏం కాలేదు కదా, ఇది కూడా ఏం కాదు అని ఈ దాంట్లో వచ్చి ఉండొచ్చు. బెట్టింగ్ యాప్స్ కేసు కూడా దీంతో ఇంకా తీగలాగితే డొంక కదిలినట్టు ఇంకా పెద్ద పెద్ద వ్యవహారాలు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కనుక మళ్ళీ డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఈడీ కూడా ఎంటర్ అయ్యి హవాలా డబ్బులు ఏమైనా జరిగాయా, ఈ హవాలా డబ్బులు మళ్ళీ మనం మొదటగా అనుకున్నట్టు హవాలా ఏ దేశం నుంచి ఏ దేశానికి, అంటే మోస్ట్లీ వీళ్ళు జనరల్గా హవాలా డబ్బులు దుబాయ్ నుంచి ఇండియాకు రావడం జరుగుతుంది. అంటే ఎందుకు అది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి వీళ్ళకి, అంటే మామూలుగా వీళ్ళకు ఇప్పుడు యూట్యూబర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారు. ఈ డబ్బుల్ని మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టడానికి కానీ ఎక్కడి నుంచి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏజెన్సీ ఏం చేస్తారు, ఇంత అమౌంట్ ఎక్కడొచ్చింది వాళ్ళ స్కానింగ్లో వస్తారు, ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఏంటి, అప్పుడు వీళ్ళు సోర్స్ చెప్పలేరు. అంటే ఇల్లీగల్గా వచ్చింది, వేరియస్ దాంట్లో వచ్చింది. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఎవరో మామూలుగా ఈ దేశాన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాగడానికి కూడా ఒక బెట్టింగ్ యాప్ అని పెట్టి ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయ్యి ఉండొచ్చు. ఇట్లాంటి సందర్భంలో హవాలా ద్వారా వీళ్ళకి ఏమైనా డబ్బులు వచ్చి ఉండొచ్చు. ఈ హవాలా డబ్బుల్లో పాకిస్తాన్ హెల్ప్ చేసి ఉండడం కానీ, ఈ హవాలా డబ్బులు ఎట్లా వచ్చినాయి అనేది ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక రాడార్ స్కాన్లో వాళ్ళ రాడార్లో వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం ఉంటుందని తప్పించుకోవడానికైనా వాళ్ళ మార్గాల్లో వీళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది జనరల్గా. సో మొత్తానికి అయితే చాలా పెద్ద ఆపరేషన్ జరిగి ఒక కుట్ర దాదాపు సంవత్సరం పైనుంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ 2023 నుంచి జరుగుతున్నట్టుగా ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు జ్యోతిబిల్ మల్హోత్రాకి ఏ శిక్ష పడుతుందండి? భయ్యా సన్నీ యాదవ్ పరిస్థితుల్లో ఎలాంటి శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది? అంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే జ్యోతి మల్హోత్రాకి ఏ కేసులు అయితే ఏ సెక్షన్లో అయితే అప్లై అయితే ఈయన కూడా అదే సెక్షన్లో లేదు. ఈయన హెల్ప్ చేసి ఉంటే కనుక బిఎన్ఎస్ 113లో టెర్రరిస్ట్ యాక్ట్ అని కొత్తగా తీసుకొచ్చి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం కొత్తగా తీసుకొచ్చారు. బిఎన్ఎస్ 113(2) క్లాజ్ 2 దాంట్లో శిక్షలు పడే అవకాశం ఉండేది. అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ దాంట్లో శిక్షలు పడే అవకాశం, వీటన్నిటిలో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంటే ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు అంటే మ్యాక్సిమం ఇది జ్యోతి మల్హోత్రాదే మనం ఎఫ్ఐఆర్ అనుకోవచ్చు. దీంట్లో బిఎన్ఎస్, అన్లాఫుల్ యాక్ట్, సీక్రెట్స్ యాక్ట్ ఈ 3 చట్టాలను కూడా అప్లై చేస్తూ ఎఫ్ఐఆర్ చేసినట్టుగా ఉంది. కానీ ఇక్కడ జ్యోతి మల్హోత్రా అని మెన్షన్ చేయట్లేదు. కానీ ఇది జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన కేసైనా మనం పరిగణించవచ్చు. అవును, చాలామంది అండి బాధ్యతారహితంగా లేదు, కొంత ఇక్కడైతే ఆర్గనైజ్డ్గా జరిగింది. ఆర్గనైజ్డ్గా జరగకపోయినా మన పరిసరాల్ని పట్టించుకోకుండా ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ ఇబ్బంది కలుగుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితులు డిజిటల్ యుగంలో ఉన్నాం. సో యూట్యూబర్స్ ముఖ్యంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలండి? యూట్యూబర్స్ బాధ్యతగా ఉండాలి. మనం ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాం, ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, థర్డ్ పార్టీ ఎవరు అడుగుతున్నారు, అసలు ఎవరో థర్డ్ పార్టీ అడుగుతున్నారు, లేదా జ్యోతి మల్హోత్రా ఒక ఇష్యూ అడిగింది అనుకో, ఒక ఇన్ఫర్మేషన్ అడిగింది, జ్యోతి మల్హోత్రా ఎందుకు అడిగి ఉండొచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కొంచెం వీళ్ళు కూడా ఎథికల్గా నైతికంగా బాధ్యత వహిస్తూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఇట్లాంటి వచ్చినప్పుడు అవాయిడ్ చేసుకోవడం ఉత్తమం. ఏ యూట్యూబర్ అన్వాంటెడ్గా అసలు సంబంధం లేకుండా ఎక్కువ మనీ ఆఫర్ చేస్తుండనో ఏదో అట్లాంటి విషయంలో ముందుకెళ్ళి వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఇన్ఫర్మేషన్కి పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది
అంటేనే మనం ఆలోచించాలి ఇది ఎందుకు వస్తుంది ఏంటి దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి. ఇప్పుడు మామూలుగా మనకి క్రిమినల్ జస్టిస్లో టైం పీరియడ్ అంటే ఏముండదు, ఈ టైంలోనే జరగాలి లేదంటే ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఈ ఇష్యూ అయిపోతుందని ఏముండదు. ఎన్ని రోజులకైనా బ్యాక్ కనెక్ట్ చేసుకుంటే నువ్వు దాంట్లో ఉన్నావు అంటే జైలుకి వెళ్ళిపోతావు, కన్విక్షన్ అవుతావు, దాని పరిణామాలు అనుభవిస్తారు. అది చాలా అంత అంత ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సో అయితే బయ్యా సన్నీ యాదవ్ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళకి ఎన్ఐఏకి ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో ఇదంతా కోర్టులో కనుక ఈయన యొక్క యాక్టివిటీస్ ఎస్టాబ్లిష్ అయితే శిక్షలు పడడం ఖాయం, శిక్షలు తప్పకుండా పడతాయి. అంటే దీంట్లో నేషనల్ ఇంటిగ్రిటీ, దేశ సౌభ్రత్వం, దేశ భద్రత సంబంధించిన విషయాలు కనుక డెఫినెట్గా అసలు టాలరెన్స్ అనేది ఉండదు, అసలు టాలరెన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంత పెద్ద సంఘటన జరిగే ముందు ఎన్ఐఏకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉండదండి? పహల్గామ్ ఇన్సిడెంట్ ఎన్ఐఏ అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఎన్ఐఏ ఏంటి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కౌంటర్ టెర్రరిజంలో భాగంగా వీళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడము, ఈ తర్వాత ఈ కన్విక్షన్కి వీళ్ళంతా ఇది చేస్తారు. అంటే వీళ్ళంతా పోస్ట్ ఆపరేషన్లోనే భాగంగా ఉంటుంది. లేదు ఒక లీడ్ వచ్చిందంటే ముందుగానే వీళ్ళు చేయడానికి అవ్వదు. కానీ ఇప్పుడు ఈమె జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేయడం వల్ల, జ్యోతి మల్హోత్రాని కనెక్ట్ చేసుకోవడం వల్ల, ఆ డానిష్ అనే వ్యక్తి ద్వారా ఈమెకు సంబంధాలు ఉన్నాయని కనెక్ట్ చేసుకోవడం, తర్వాత ఈమె డివైజులు చెక్ చేయడము, ఈమె యొక్క యాక్టివిటీ చెక్ చేయడం వల్ల ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. లేకపోతే అసలు మనకి ఇష్యూయే అసలు బయటకు వెలుగులోకే వచ్చేది కాదు. కనుమరుగైపోయి వాళ్ళ జీవితం అలా కొనసాగేది. మరికొన్ని దారుణాలు దుర్ఘటనలు జరిగేవి. అవును. ఇప్పుడు ఇది అవ్వడం వల్ల ఇప్పటికైనా యూట్యూబర్లు కొంచెం మేల్కొని జాగ్రత్తగా ఏది చేయాలి ఏది చేయొద్దు అనేది, దేశ భద్రత దేంట్లో దాగి ఉంది, దేశ భద్రత దేంట్లో లేదు, మేము దేశ భద్రత సంబంధించిన విషయాలను బయటకు పంపి ఎలాంటి షేర్ చేయొద్దు అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇప్పుడైనా కొంచెం మేల్కోవాలి. ముఖ్యంగా ట్రావెల్ బ్లాగర్స్ అయితే మరింత తప్పకుండా జాగ్రత్త. వెళ్తున్నాం ఒక దేశానికి, దానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం మరి పాకిస్తాన్కి ఎవరు మనకు స్పాన్సర్ చేస్తున్నది ఎవరు, ఎందుకు స్పాన్సర్ చేస్తామంటున్నారు, ఇంత డబ్బు మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళకి వాళ్ళు స్పాన్సర్ చేసినట్టు కూడా తెలుస్తుందా? స్పాన్సర్ అంటే డైరెక్ట్ లింకులు ఉండకపోయినా స్పాన్సర్ అయితే చేస్తారు. వీళ్ళు ఇంత బ్లాగర్స్కి వీళ్ళు ఎట్లాగో ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళ దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, వీళ్ళకి స్పాన్సర్ చేయడము, వేరే ఏదో రకంగా వీళ్ళకి మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వడము. జ్యోతి మల్హోత్రా అని మనకు మెన్షన్ చేయకపోయినా జ్యోతి మల్హోత్రా కేసులో తీవ్రవాద సంస్థల నుంచి మీకు అంటే ఫండ్స్ అందినట్టు ఒక సెక్షన్ అయితే అప్లై చేశారు. అంటే తనకి డబ్బులు అందినట్టు వాళ్ళకి సమాచారం ఉంది. మోస్ట్లీ ఎఫ్ఐఆర్ కనుక బయట పెడితే దాదాపు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇదంతా విషయం అంతా బయటకు వస్తుంది, తెలుస్తుంది. ఇది చాలా గమనించవలసిన విషయం అండి. ఈసారి మతాన్ని పెట్టి కొట్టారు. రెండు వైపులా. ఒకటి పహల్గామ్ ఇన్సిడెంట్ లో జరిగిన తీరుతెన్నులు, అవును, అంటే ఒక మతస్థుల్ని టార్గెట్ చేస్తున్నాం ఒక స్టేట్మెంట్ చేయడంతో పాటు మోదీకి వెళ్ళి చెప్పండి అని చెప్పడం అదొకటి. దాంతో పాటు ఇక్కడ మీరు అన్నట్టు ఒక కమ్యూనిటీకి చెందిన వారు కాకుండా ఇతరులని, ఇది కొత్త స్ట్రాటజీ. అంటే ఇప్పటిదాకా ఒక కమ్యూనిటీని ఇన్కార్పొరేట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇంకో కమ్యూనిటీని ఇన్కార్పొరేట్ చేసుకొని అసలు డౌట్ రాదు వీళ్ళ మీద. ఇప్పుడు మనకి మామూలుగా పరిశీలిస్తే ఒక 2 years నుంచి కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే 2-3 years నుంచి ఇది జరుగుతున్నప్పటికీ అదే వేరే అయ్యి ఉంటే వాళ్ళ మీద ముందే వీళ్ళ ప్రెజంప్షన్ ఏదో లీడ్ వస్తుంది, వాళ్ళని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఒక లీడ్ దొరికేసి వాళ్ళని పట్టుకోవడం త్వరగా, అంటే అటాక్ జరగకంటే ముందే పట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది. సిరాజ్ విషయంలో కూడా దాదాపు ఆబ్వియస్గా అట్లే జరిగిందని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ అటాక్ జరిగిన తర్వాత కానీ మనకు తెలియలేదు. అదే మళ్ళీ వీళ్ళు ఫిబ్రవరిలో జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ యాదవ్ ఇద్దరు కూడా పాకిస్తాన్లో ఉన్నట్టు అంటే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. కాబట్టి అలా డాట్స్ చాలా కనెక్ట్ అయ్యాయి. అందుకంటే ఈ ఎన్ఐఏ కూడా వీళ్ళకి అవసరం ఉండడం వల్ల, అంటే ఇది బయట పెట్టడం లేదా వీళ్ళని అరెస్ట్ చూపించడం వల్ల ఇన్వెస్టిగేషన్కి ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళని బయట పెట్టట్లేదేమో. అంటే భయ్యా సన్నీ యాదవ్ను బయట పెట్టకుండా సీక్రెట్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మనం భావించవచ్చు. అది
మొత్తానికి దేశ భద్రతకి మించింది ఏమీ లేదండి. లేదు. దేశ భద్రత, దేశ అంటే సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం అది. కాబట్టి వీటన్నిటికీ పౌరులుగా మనందరం సహకరించాలి. సహకరించాలి. ఇలాంటి కార్యక్రమాలు మన చుట్టూ జరుగుతున్నా ఎక్కడైనా డౌట్ వచ్చినా కూడా తప్పకుండా అది రిపోర్ట్ చేయాలని రిపోర్ట్ చేయాలి. మనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. థ్యాంక్ యూ.